Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఇప్పుడే సుహాస్ గారి ఓ బామా అయ్యో రామా సినిమా చూసి రావడం జరిగింది. ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకునే ముందు లాస్ట్ వీక్ నుంచి చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు కొన్ని సినిమాలకే రివ్యూ ఇస్తున్నావు, కరెక్ట్ చేసుకో అది ఇది అని కామెంట్ సెక్షన్ లో కొంచెం హార్ష్ గా మాట్లాడుతున్నారు. వాళ్ళకి నా ఆన్సర్ ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నా. మేము డిస్క్లైమర్ లో చెప్పినట్టు ప్రతి మూవీకి టైం పెట్టాలి, మనీ పెట్టాలి, అది చాలా కష్టం. బట్ నేను ప్రతి మూవీకి వెళ్ళాలి అనే అనుకుంటా. కాకపోతే అన్నీ అవ్వాలి కదా! ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్, వేరే వర్క్స్ కూడా మేనేజ్ చేస్తూ యూట్యూబ్‌ని చాలా కష్టపడి రన్ చేస్తున్నా. మీరు సపోర్ట్ చేస్తే హ్యాపీనే. కాకపోతే ఇలా కామెంట్ సెక్షన్‌లో ఇంత నెగెటివ్‌గా ఏదో ఒక పాయింట్ వెతికి తిట్టకండి. నేను నా పర్సనల్‌గా ఎన్ని డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఈ యూట్యూబ్ ఛానెల్‌ని రన్ చేస్తున్నానో నాకు తెలుసు. బట్ అది ఇక్కడ చెప్పి సింపతి గెయిన్ చేసి వ్యూస్ కోసం ఏమీ చేయట్లేదు. అండ్ చెయ్యను కూడా. బట్ ప్లీజ్ అర్థం చేసుకోండి. లాస్ట్ టైం 'కుబేర' మూవీకి ఫుల్ ఫీవర్. అస్సలు బాలేదు. బట్ స్టిల్ చాలా మంది మా రివ్యూ కోసం వెయిట్ చేస్తారు అని బైక్ మీద వెళ్లి చూసి వచ్చి ప్రతి పాయింట్ మిస్ కాకుండా రివ్యూ చేశాం. ఇలా లైఫ్ చాలా లోలో ఉన్నా మీకోసం రివ్యూస్ అండ్ కాంటెంట్ డైలీ చేస్తున్నాం. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. ప్రతి మూవీ రివ్యూ మీకు ఇంపార్టెంటే అండ్ మాకు కూడా. కాకపోతే సిట్యుయేషన్స్ అన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా ఒక పర్సన్‌కి. సో ఇప్పటి వరకు సోదేశాను అనుకోకండి. నా పర్సనల్‌గా నేను ఫీల్ అయింది కూడా మీతో షేర్ చేసుకోవాలి. బికాస్ మీరే నాకన్నీ. ఇంకా ప్లాట్ విషయానికి వెళ్లే ముందు ఎందుకు సుహాస్ గారు ఇంత స్పీడ్‌గా మూవీస్ చెయ్యాలి అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లే. అంటే మనం కోరుకుంటాం అనుకోండి హీరో స్పీడ్‌గా మూవీస్ చెయ్యాలి అండ్ మనం అది చూడాలి అని. కానీ దానర్థం ఎలా పడితే అలా 'శివాజీ' సినిమాలో రజనీకాంత్ గారు 2 చేతులతో సైన్ చేసి సక్ సక్ అంటారు కదా! అలా మూవీస్ సైన్ చేయమని కాదు దానర్థం. మూవీ ప్లాట్ ఏం లేదు. మూవీలో ఎంగేజింగ్ పార్ట్ కూడా ఏమీ లేదు. ఇంకా సింపుల్‌గా మీకు చెప్పనా? మూవీ మీరు సెకండ్ హాఫ్ నుంచి చూసినా, క్లైమాక్స్ చూసినా కూడా మీకు స్టోరీ అర్థమైపోతది. అంత పెయిల్ నరేషన్ అండ్ ప్రిడిక్టబుల్ స్టోరీ అన్నమాట. సినిమాలో ఒక ట్విస్ట్ ఉంటుంది. అది మనకు ఆ ట్విస్ట్ ఎప్పుడో రివీల్ అయిపోతుందనుకోండి అది వేరే విషయం. కానీ అదే బిగ్గెస్ట్ ట్విస్ట్‌లా ఫీల్ అయినట్టున్నారు టీమ్. అది లాస్ట్‌లో రివీల్ అయ్యేసరికి సర్లే. ఇంకా పెర్ఫార్మన్సెస్, సాంగ్స్ అసలు ఆ టాపిక్ ఎందుకులెండి. ఇంకా మన న్యూస్ త్రీ పీపుల్ వెర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికొస్తే ఇట్స్ ఎ రెడ్ సిగ్నల్. నా సైడ్ నుంచి నేనైతే ఈ మూవీ రికమెండ్ చేయను. మరింక మీ ఇష్టం. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.